హాయ్ ఫ్రెండ్స్, చూడండి ధనియా కొత్తిమీర ఇప్పుడు వేస్తున్నా. చూడండి ఇప్పుడు సబ్ చెక్. ఓకే, 2 days 2 రోజులు దోదిన్ వేసా మంచిగా నీళ్ళల్లో 2 రోజులు వేసి పెట్టుకోండి. 2 రోజులు, ఒక్క రోజైనా ఏం కాదు. లేకుంటే మీకు నచ్చకపోతే 2 రోజులు కూడా వేసుకోవచ్చు. 2 రోజులు వేసుకున్న తర్వాత మంచిగా నానినాక మంచిగా ఇలా కలర్ లెక్క వస్తుంది. తర్వాత మంచి ఒక జాగా చూసుకొని ఇలా మంచిగా క్లీన్ చేసుకోరు. ఫస్ట్ ఇలా క్లీన్ చేసుకోర్రి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఓకే, ఇక్కడ నేను వేస్తున్నా అన్నట్లు ఇదంతా కచరా విచరా మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ మంచిగా ఇలా లొంత మెరంగా అక్కడికి ఇక్కడికి లొంత వేసుకోండి. ఇలా చూడండి, ఇలా లొంత మంచిగా ఒక సలాకన్నా ఏదన్నా తీసుకొని మంచి ఇట్లా గిత్తలు పెట్టండి. ఓకే, గిత్తలు పెట్టినాక ఇదేందో కామెంట్ చేయండి. ఇవన్నిట్లకి చెట్లకు రోజు పొద్దున్న రాగానే ఇవన్నిట్లకి నీళ్ళు వస్తాయి అన్నట్లు మంచిగా. ఒక ఆయన ఉన్నాడు, ఆయన మొత్తానికి ఇదంతా ఆయన పెట్టిన చెట్లు ఇవి. ఒక ఆయన నేపాలోడు ఉంటాడు, ఆ నేపాలోడికి ఇవన్నిట్లకి పెట్టిండు. ఓకే, నేను కూడా చెప్పిన నువ్వు తీసుకురారా, నేను వేసి చూపెడతా ఎట్లెత్తాను అని చెప్పిన ఉంటేనే అది తీసుకొచ్చిండు. ఇప్పుడు నేను వేస్తున్నా చూడండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇలా తీసుకోండి, ఇలా చేత్తో తీసుకొని ఎక్కడిన్ని ఇలా ఎక్కడిన్ని మంచిగా ఇలా ఎక్కడిన్ని అల్లుకోండి, ఏం కాదు. కానొస్తున్నాయా? ఏం కాదు, ఇక్కడన్ని చల్లుకోండి. ముసుకెళ్ళదు మంచిగా. గుంపు రాలంటే ఒక దగ్గర కూడా పోసుకోవచ్చు. ఇలా ఇలా చల్లుకున్నాక ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా నీళ్ళన్నీ మంచిగా బాగా కూడా పోసుకోవద్దు. ఏదో మంచిగా ప్రెషర్ తోటి ఇట్లా కొట్టాలంతే. ఇలా కొట్టుకోలే. రోజుకు 2 సార్లు వాటర్ పట్టండి మంచిగా. ఇలా 2 రోజులు చూడండి. ఇప్పుడు ఎలా నస్తున్నాయి మీకు. ఇలా రోజుకు 2 సార్లు పొద్దున సాయంత్రం మంచిగా వాటర్ కొట్టండి. ఇవి ఎలా కాదో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉమేష్ వ్లాగ్స్ 00 ప్లీజ్ అండి. మళ్ళీ పొలం పండాక కొత్తిమీర పండాక మళ్ళీ మీకు చూపెడతానండి. ఓకే, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుతామండి. ఓకే, పట్టుకున్నక్కడ మంచిగా నీళ్ళు ఇలా చల్లుకోవాలి. బాగా కూడా చల్లుకోవద్దు, మంచి మీడియం. ఓకే.